The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The book of Ezekiel is a wonderful book. ఎహెజ్కేలు గ్రంథము ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం. But it is a mysterious book to many people. అదే చాలా మందికి ఇదెంతో మర్మంతో కూడినటువంటి పుస్తకం. We all know God used the prophet Ezekiel when he was in captivity, Babylonian captivity. మనమందరం ఎరుగుదుము బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎహెజ్కేలు ప్రవక్తను ఆయన వాడుకున్నాడు. Ezekiel is a contemporary of Jeremiah and Daniel, Habakkuk and even Hilda. అనగా ఈ ఎహెజ్కేలును చూసినప్పుడు ఇర్మియా ప్రవక్త, అలాగనే దానియేలు, హబక్కుకు, హుల్దా ఇలాంటి ప్రవక్తలకి ఆయన సమకాలికుడిగా ఉన్నాడు. God used different people simultaneously for different purposes. దేవుడు వేరు ప్రజలను ఒకే సమయంలో వేరు ఉద్దేశాల కొరకే ఆయన వాడుకున్నాడు. Jeremiah was prophesying to the Jewish people. ఇర్మియా యూదులకు ఆయన ప్రవచించాడు. Some of the Jews have gone to Babylonian captivity. అయితే వారిలో కొందరు యూదులు బబులోను చెరలోనికి వెళ్ళారు. And Jeremiah escaped them. ఇర్మియా వారి నుంచి తప్పించుకున్నాడు. And he was left out in Jerusalem. ఆయన యెరూషలేములో మిగిలిపోయాడు. And because of the help of Gedaliah and others, he could go to Egypt. గెదలియా మిగతా వారి యొక్క సహాయం, గవర్నర్, అక్కడ ఉన్నటువంటి అధిపతి యొక్క సహాయం ద్వారా ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళగలిగాడు. And ultimately history says Jeremiah was stoned to death in Egypt. చివరికి చరిత్ర ఏం చెప్తుందంటే ఐగుప్తులో ఉన్నప్పుడే ఇర్మియాను రాళ్ళు రువి చంపారని రాయబడింది. That's why the Hebrew writer in 11th chapter he quotes some of them were stoned to death. అందుచేతే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ వారు రాళ్లతో కొట్టబడిరి అనే మాట రాస్తాడు. So God used Jeremiah almost for 40 years during the days of 5 kings. కనుక దాదాపుగా 5 రాజుల కాలంలో ఇర్మియాను 40 సంవత్సరాల దీర్ఘకాలం దేవుడు వాడుకున్నాడు. During the days of Josiah, యోషియా దినాల్లో, Jehoahaz, యెహోయాహాజు, Jehoiakim, యెహోయాకీము, యెహోయాకీను and Zedekiah. తర్వాత సిద్కియా. During this 5 kings period, God used Jeremiah as his prophet. ఈ 5 రాజుల కాలంలో దేవుడు ఇర్మియాని తన యొక్క ప్రవక్తగా ఆయన ఉపయోగించుకున్నాడు. And God used him for the Jewish people who have not gone to captivity. దేవుడు చెరలోనికి వెళ్ళనటువంటి యూదుల విషయమై ఆయన ఉపయోగించుకున్నాడు. And what about Ezekiel? అయితే ఎహెజ్కేలు విషయం ఏంటి? God used prophet Ezekiel for the Jewish people who have gone to captivity. దేవుడు చెరలోనికి వెళ్ళినటువంటి యూదులైనటువంటి వారి నిమిత్తమై ఎహెజ్కేలు ప్రవక్తని ఆయన ఉపయోగించుకున్నాడు. And at the same time Daniel was also a prophet during the days of Ezekiel. అదే సమయంలో దానియేలు అనేటువంటి ప్రవక్త కూడా ఎహెజ్కేలు దినాల్లో ఆయన ఉన్నాడు. God has not used Daniel even in Jerusalem or for the Jews who are in captivity as a prophet. కనుక దేవుడు దానియేలుని యెరూషలేములో ఆయన ఉన్నప్పుడు గాని లేక చెరలో ఉన్నటువంటి యూదులకు గాని ఆయన ఒక ప్రవక్తగా దేవుడు ఆయన ఉపయోగించలేదు. But God has used Daniel as a prophet for the kings. అయితే దేవుడు దానియేలును రాజుల కొరకైనటువంటి ఒక ప్రవక్తగా ఆయన ఉపయోగించాడు. Our God is a God of order. మన దేవుడు క్రమము కలిగినటువంటి దేవుడు. Yes, God gives a particular work to be done by a particular person in a particular place to a particular group of people. కనుక దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి జనానికి పరిచర్య చేయమని ఆయన పంపుతాడు. In a similar way, God used Habakkuk and a woman Hilda also as a prophetess. అదే రీతిగా దేవుడు హబక్కుకును అదే రీతిగా హుల్దా అనేటువంటి ప్రవక్తిని కూడా ఆయన ఉపయోగించాడు. History says Jeremiah and Hilda are relatives. అనగా చరిత్ర ఏం చెప్తుందంటే హుల్దా అనేటువంటి ప్రవక్తిని అలాగే ఇర్మియా వారి ఇరువురు బంధువులని. Because Jeremiah's father Hilkiah is from Levitical background, but his mother is from the background of Ephraim, and Hilda is also from the tribe of Ephraim. ఎందుకంటే ఇర్మియా వెనక చరిత్ర చూసినప్పుడు ఆయన లేవీయుడు, తండ్రి హిల్కియా. అయితే తన యొక్క తల్లి వారు చూసినప్పుడు ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటి వారు. హుల్దా కూడా ఎఫ్రాయిం గోత్రానికి చెందినటువంటిది. That is what the history says. ఇదే చరిత్ర చెప్తుంది. But anyhow, the book of Ezekiel is a mysterious book to many. కనుక ఇదేమైనప్పుడు కూడా ఎహెజ్కేలు గ్రంథాన్ని చూసినప్పుడు అనేకులకు చాలా మర్మాలతో నిండినటువంటి గ్రంథంగా కనబడుతుంది. Though Ezekiel was born in a priest's family,
God used him as a prophet. హెజ్కేలు యాజక కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా దేవుడు ఆయనను ఒక ప్రవక్తగా ఉపయోగించాడు. Same is the case with Jeremiah also. అదే రీతిగా ఇర్మియా విషయంలో కూడా. So even today's events, what are happening in the 21st century, Ezekiel knew it very well. కనుక నేటి దినాల్లో అంటే 21వ శతాబ్దంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇర్మియా బాగా ఎరిగినటువంటి వాడుగా ఉండినాడు. All of a sudden on October 7th, 2023, last year, when suddenly the Hamas and Israel war started, it is a breaking news to us, but not to Ezekiel. కనుక ఉన్నటువంటి అక్టోబర్ మాసం 7వ తేదీ 2023 సంవత్సరంలో ఈ హమాస్ అనేటువంటి తీవ్రవాద సంస్థకి ఇస్రాయల్ దేశాన్ని మధ్యలో యుద్ధం ఆరంభమైనప్పుడు మనందరూ కూడా అదేదో ఆశ్చర్యకరమైన వార్తగా కనబడింది, కానీ హెజ్కేలుకు కాదు. So today's events are not something new to Ezekiel. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ హెజ్కేలుకి ఏమి కొత్తమైన సంగతులు కాదు. What the present Hamas war or Hezbollah war, Houthis, whatever you call. కనుక నేడు జరుగుతున్నటువంటి హమాస్ వారి యుద్ధం కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీ అనేటువంటి వాళ్ళ యుద్ధాలు కావచ్చు, and the group of Iran, Russia and Turkey coming against Israel is nothing new to ఈ Ezekiel. ఇరాన్ దేశము, రష్యా, టర్కీ దేశాలు కలిసి ఇస్రాయల్ దేశానికి వ్యతిరేకంగా రావటం అనేటువంటివి హెజ్కేలుకి ఏం కొత్త కాదు. All these things he has prophesied in his book. ఈ సంగతులన్నీ కూడా తన యొక్క గ్రంథములో ఆయన ప్రవచించాడు. Broadly speaking, the book of Ezekiel can be divided into 5 parts. కనుక మనం విశాలంగా చూసినప్పుడు హెజ్కేలు గ్రంథాన్ని 5 భాగాలుగా మనం విభాగించవచ్చు. The first 3 chapters are the call of the prophet. మొదటి 3 అధ్యాయాలు చూసినప్పుడు ప్రవక్త యొక్క పిలుపు. And from 4th chapter to 24th chapter, 4వ అధ్యాయం మొదలుకొని 24వ అధ్యాయం వరకు it is about the fall of Judah or Jerusalem. యూదా లేక యెరూషలేము యొక్క పడిపోవట లేక పతనాన్ని చూస్తాం. And chapter 25 to 32, Ezekiel prophesied about other nations other than Judah. తర్వాత 25వ అధ్యాయం మొదలుకొని 32వ అధ్యాయం వరకు కూడా ఈ హెజ్కేలు యూదా దేశం కాకుండా మిగతా వేరే దేశాల గురించి ప్రవచించాడు. And from 33rd chapter, it is very important for us who are living in this age. తర్వాత 33వ అధ్యాయం మొదలుకొని ఈ దినాల్లో జీవిస్తున్నటువంటి యుగంలో ఉన్న మనకి చాలా ప్రాముఖ్యం. Whatever is happening globally today, we can see prophetically in the writings of Ezekiel from 33 to 39. కనుక ఏదైతే నేడు భౌగోళికంగా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం మొదలుకొని 39వ అధ్యాయం వరకు కూడా ప్రవచన ప్రధానంగా రాయబడ్డాయి. And the last 9 chapters, that is from 40 to 48, about the new Israel, the future temple, all these things Ezekiel wrote. తర్వాత చివరి 8 అధ్యాయాలు అంటే 40వ అధ్యాయం మొదలుకొని 48వ అధ్యాయం వరకు కూడా నూతనమైనటువంటి ఇశ్రాయేలు దేశము, నూతనమైనటువంటి యెరూషలేము, రాబోయేటువంటి ఆ యొక్క సంగతుల గురించి రాస్తాడు ఆయన. For example, ఉదాహరణకి if you see Ezekiel 36 chapter, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూసినప్పుడు why we are seeing all these things? ఎందుకని ఇవన్నీ చూస్తున్నాం మనము? If you are a true child of God, what is happening today, you need not worry about them. నేను నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నేటి దినాల్లో జరుగుతున్న సంగతులను బట్టి చింతించాల్సినటువంటి అవసరం లేదు. The restoration of Israel is mentioned by Ezekiel in chapter 36. 36వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశం తిరిగి సమకూర్చబడుతుందని హెజ్కేలు ఆయన ప్రవచించాడు. Not only Ezekiel, హెజ్కేలు మాత్రమే కాదు, Isaiah prophesied. యెషయా ప్రవచించాడు. In Isaiah 11th chapter we can see. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తాం. Isaiah 35th chapter we can see. యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో చూస్తాం. Jeremiah prophesied in Jeremiah 23rd chapter. తర్వాత ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఇర్మియా ప్రవచించాడు. Hosea prophesied in Hosea 6th chapter. తర్వాత హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో హోషేయ ప్రవచించాడు. And Amos prophesied in Amos 5th chapter and also 9th chapter. తర్వాత ఆమోసు 5వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా ప్రవచించాడు. So God has spoken about the end days events through many prophets of his old. కనుక ప్రాత దినాల్లో ఉన్నటువంటి తన ప్రవక్తల ద్వారా దేవుడు అంత్య దినాల్లో జరిగే సంగతుల గురించి ఆయన రాశాడు. How the Lord is going to gather all the Israelites in their own land, especially Ezekiel 36 chapter deals with it. కనుక ఏ రీతిగా తమ స్వదేశంలో దేవుని ప్రజలైనటువంటి వారు తిరిగి సమకూర్చబడతారనే విషయాన్ని 36వ అధ్యాయంలో ప్రత్యేకంగా హెజ్కేలు రాస్తాడు. Not only I will revive the Israelites and I will bring them to their own nation, but I will revive the earth also, the Lord said in 36:30 of Ezekiel. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 30వ వచనంలో చూసినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి పునర్నిర్మించడమే కాదు కానీ
ఆ నేలను కూడా నేను నూతన పరుస్తాను అని దేవుడు చెప్తాడు. Who can expect such scattered people who were scattered throughout the whole world for more than 18 centuries? They will come to their own land and they will become a mighty force. కనుక ఎవరు ఊహించుంటారు దాదాపుగా 1800 సంవత్సరాల పాటు ఆయా దేశాల్లో చెల్లా చెదరైపోయినటువంటి యుగ జనము వారి స్వదేశానికి తిరిగి వస్తారు, ఒక బలమైనటువంటి ఒక దేశంగా మారతారని. Today the whole population of Israel is not even Hyderabad population. ఇది నన్ను మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ దేశం యొక్క జనాభా అంతా చూస్తే కనీసం హైదరాబాద్ జనాభాతో కూడా పోల్చింది కాదు. Of course, population wise India is number 1 in the world. మన జనాభా విషయానికి వచ్చినప్పుడు భారతదేశము ప్రపంచంలోనే మొదటి సంఖ్యలో ఉంది. So not even 1 crore there. అక్కడ చూసినప్పుడు కనీసం 1 కోటి ప్రజలు కూడా లేరు. How can they become a mighty nation? వారు ఎలాగా ఒక బలమైన జనముగా అయ్యారు? Yeah, prophets they prophesied about it. ప్రవక్తలు దాని గురించి వారు ప్రవచించారు. Today the whole world is shivering before Israel. ఇది నేను చూసినప్పుడు సర్వ ప్రపంచము ఇశ్రాయేల్ దేశం ఎదుట వణుకుతా ఉంది. That is what Ezekiel prophesied in 36th chapter. 36వ అధ్యాయంలో ఎజెకియల్ ఆ విషయాన్ని ప్రవచించాడు. The best agriculture we can see in Israel because prophet Ezekiel prophesied, I will revive the earth in 36:30. చూడండి, ఎజెకియల్ గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనములో నేను అక్కడ ఉండేటువంటి ఆ నేలను నూతన పరుస్తానని ప్రవచించాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి వ్యవసాయము ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తాం. Often we see that India is an agricultural country. But when we see the technology, we are importing the agricultural technology from Israel even today. కనుక మనము మామూలుగా అనుకుంటా ఉంటాం మన దేశము వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడుతుంటుందని. అయితే సాంకేతిక పరికమైనటువంటి పరిజ్ఞానము వ్యవసాయం కొరకే ఇశ్రాయేల్ దేశం నుంచి మనము తెచ్చుకుంటున్నాం. Not only that, అంతేకాదు the Lord prophesied in Ezekiel 37th chapter that it will become a mighty army. 37వ అధ్యాయంలో ప్రభు ఏం ప్రవచించాడంటే బలమైనటువంటి సైన్యంగా వాళ్ళు అవుతారు. God has shown the valley of dry bones to Ezekiel. దేవుడు ఎజెకియలుకు ఎండిన ఎముకల లోయ What are చూపించాడు. you seeing? ఏం చూస్తున్నావు అంటాడు. Lifeless bones, dry bones. జీవము లేని ప్రాణము లేని ఎండిపోయినటువంటి ఎముకలు అంటాడు ఆయన. But I will give sinew and flesh to them and they will become very strong and they will become a mighty army. అప్పుడు ఆయన ప్రభు అంటాడు కదా, నేను వాటికి మాంసమును నరములను ఇస్తాను, బలమైనటువంటి ఒక సైన్యంగా మహాసైన్యంగా అవుతారు వాళ్ళు అంటాడు. And in the second part of 37th chapter, తర్వాత 37వ అధ్యాయం 2వ భాగంలో and there he talks about the Israelites. అక్కడ ఇశ్రాయేల్ గురించి మాట్లాడతాడు. I am talking about these dry bones keeping in view of the Israelites. కనుక ఎండిన ఎముకలను గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇశ్రాయేలును దృష్టిలో పెట్టుకోనని. So today when we see the same thing has happened. ఇది మనం చూసినప్పుడు అదే సంగతి జరిగింది. Israelite country was a lifeless country and they were scattered like the dry bones, but today it is the most powerful country. కనుక ఇశ్రాయేలు ప్రజలు చూసినప్పుడు ప్రాణము లేనటువంటి వాళ్ళగా ప్రపంచమంతా చెల్లాచెదరైపోయారు. నేటి దినాన్ని చూసినప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా అది మారింది. They believe the promises of God. వారు దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్ముతారు. Of course, in the Old Testament, what all promises God made to Abraham, Isaac and Jacob, they believe them. పాత నిబంధనలో ఏ ఏ వాగ్దానాలు అయితే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేశాడో ఆ వాగ్దానాల్ని వారు నమ్ముతారు. They claim those promises. ఆ వాగ్దానాల్ని వాళ్ళు కోరుకుంటారు. Now it has become a mighty country. ఈ దినాన్ని చూసినప్పుడు ఎంత బలమైన దేశంగా Let it be మారింది. technologically or agriculturally or military wise. Oh, it is a very strong country. సాంకేతిక పరిజ్ఞానం చూసుకున్నా, వ్యవసాయ విధానంలో చూసుకున్నా, లేక సైన్య శక్తి చూసుకున్నా బలమైనటువంటి దేశంగా మారింది. And when we come to 38 and 39 chapter, తర్వాత 38, 39 అధ్యాయాలు చూసినప్పుడు almost he talks about the Gog Magog war. అక్కడ గోగు మాగోగు యుద్ధాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. How Russia and Iran and Turkey will come together against Israel. ఏ రీతిగా ఈ రష్యా దేశము, ఇరాన్ దేశము, టర్కీ ఈ 3 దేశాలు కలిసి ఇశ్రాయేల్ వ్యతిరేకంగా వచ్చి దాడి చేస్తారు. Today we are seeing the same thing. ఈ దినాల్లో అదే చూస్తున్నాం. Other countries are not much involved. మిగతా దేశాలు అంతగా జోక్యం Some చేసుకోవట్లేదు. are spectators. కొందరు ప్రేక్షకులుగా చూస్తున్నారు. But with these 3 countries, they are very actively involved. అయితే ఈ 3 దేశాలు చాలా చురుకుగా పాల్పొందుతున్నారు. I am not going to go deep into those 2 chapters now. ఇప్పుడు ఆ 2 అధ్యాయాలు లోతుగా చూడట్లేదు. Because we have studied from 44th chapter. ఎందుకంటే 44వ అధ్యాయంలో ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. It is speaking about the millennial temple. ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేటువంటి ఆలయాన్ని గురించి Yeah, we మాట్లాడుతున్నాం. are waiting for that millennium, isn't it? మనము ఆ 1000 ఏళ్ల పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం కదా. Very shortly Lord Jesus Christ is going to come to the mid-air. త్వరగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి ఆయన వస్తాడు. Those of us who believed in Lord Jesus Christ, whether we are dead or alive at the time of his coming, we will be caught up to the mid-air. కనుక ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారంగా ఉన్నామో వారు మృతులైనటువంటి వారైనా సజీవంగా ఉన్నా కూడా మధ్యాకాశంలో ప్రభు
వచ్చినప్పుడు Every ఎత్తబడతాం. one of us, hopefully we are waiting for the first part of the second coming of Christ to the mid-air. కనుక మనలో ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో మొదటి భాగంగా మధ్యాకాశంలోకి ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నా, నిరీక్షిస్తున్నా. And we all know what is going to happen there. అక్కడ ఏం జరుగుతుందని మనందరికి తెలుసు. Believers' judgment will be standing before the judgment seat of Christ. అప్పుడు విశ్వాసులకు తీర్పు జరుగుతుంది. విశ్వాసులైన వారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట That నిలబడతారు. judgment is not to send us to hellfire because all are believers in the mid-air. అప్పుడు ఆ తీర్పు చూచినప్పుడు నరకానికి పంపించే దానికి చేతంటే మధ్యాకాశంలో ఉన్న వాళ్ళంతా విశ్వాసులు. To give us rewards according to our works. మన యొక్క క్రియలను అనుసరించి మనకి ప్రతిఫలము జీతం ఇచ్చేదానికి. So our judgment will be there కనుక అక్కడ మన తీర్పు జరుగుతుంది during that 7 years period. ఆ 7 సంవత్సరాల కాలములో. After that the marriage of the lamb will be there. అటు తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతుంది. And immediately after the marriage the Vindu also will be there. దాని తర్వాత వివాహం తర్వాత వెంటనే విందు ఉంటుంది. So these things are going to happen in those during those 7 years. కనుక ఆ 7 ఏళ్ల సమయంలో ఈ సంగతులు జరుగుతాయి. On the earth we all know the tribulation and great tribulation. దాని తర్వాత అదే సమయంలో భూమి మీద మనం ఎరుగుదుము ఇలాగ శ్రమల కాలము, మహాశ్రమల కాలం Those అనేది 7 జరుగుతాయి. years is known as the 70th week of Daniel. కనుక ఈ 7 సంవత్సరాల్ని దానియేలు యొక్క ప్రవచనంలోని 70వ వారం అంటారు. And they are also known as it is written in Jeremiah chapter 30 verse 7, it is the time of Jacob's trouble because Jews will be subjected to much tribulation. తర్వాత 7 ఏళ్ల కాలం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లు యాకోబు యొక్క శ్రమ కాలం ఎందుచేతంటే యూదులకు ఆ సంవత్సరాల్లో ఎక్కువ శ్రమలు కలుగుతాయి. We all know during that time those 7 seals and 7 trumpets and 7 vials of wrath. కనుక ఆ సమయంలో మనం ఎరుగుదాం ఏ రీతిగా దేవుడి యొక్క 7 బూరలు, 7 seals. 7 ముద్రలు, 7 బూరలు, తర్వాత 7 పాత్రలు ఇవన్నీ కుమరించబడతాయని. So that is what is going to happen on the earth. You and I will not be there here if you are a child of God. కనుక ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతాయి. నీవు నేను నిజంగా దేవుని బిడ్డమైతే ఆ సమయంలో మనం భూమి మీద ఉండం. Many chapters are allotted in the book of Revelation what is going to happen on the earth during those 7 years, almost from chapter 6 to 19. తర్వాత ఆ 7 ఏళ్ల సంవత్సరాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఎక్కువ అధ్యాయాలు ప్రజ్ఞ గ్రంథంలో దాదాపు 6వ అధ్యాయం మొదలుకొని 19వ అధ్యాయం వరకు కూడా రాయబడ్డాయి. And after the judgment is over, ఆ తర్వాత తీర్పు జరిగిన తర్వాత you and I, we are going to come with the heavenly host and above all with Lord Jesus Christ to this earth. మనం నీవు నేను కూడా మనమందరము పరలోక సమూహముతో కలిసి అంటే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి భూమి మీదకి దిగి వస్తాం. To fight the Armageddon war in the valley of Jezreel. ఇజ్రాయేలు అనేటువంటి లోయలో ఆ అర్మగద్దోను యుద్ధం చేసేదాని All కొరకై will be in white robes. అందరూ తెల్లటి వస్త్రాల్లో ఉంటారు. Not only white robes, Gurram also white. తెల్లటి వస్త్రాలే కాదు, గుర్రము తెల్లగా ఉంటుంది. So we will be coming. అప్పుడు మనం వస్తాము. We will be fighting the battle of Armageddon. అర్మగద్దోను యుద్ధములో మనం పాలు పొందుతాం. After that, దాని తర్వాత the millennial reign starts. 1000 ఏళ్ల పరిపాలన That is ఆరంభమవుతుంది. where Ezekiel 44th chapter comes. అక్కడే యెహెజ్కేలు 44వ అధ్యాయము మనకు కనబడుతుంది. What will happen during the millennial reign? ఆ 1000 ఏళ్ల కాలములో ఏం జరుగుతుంది? What almost from chapter 40 to 47, it is speaking about the millennial temple and the worship and others. 40వ అధ్యాయం మొదలుకొని 47వ అధ్యాయం వరకు కూడా మా 1000 ఏళ్ల కాలంలో ఉండేటువంటి ఆలయము, ఆరాధన సంగతుల గురించి రాస్తాడు. Why we are calling it as a millennial temple? ఎందుకని 1000 ఏళ్ల పాలనలో ఉండేటువంటి ఆలయం అని అంటున్నాం దీన్ని? Because the dimensions are so big. ఎందుకంటే దీని యొక్క పరిమాణము, దాని యొక్క వైశాల్యత చూసినప్పుడు చాలా పెద్దది. Earlier the tabernacle was of very small size in the wilderness. అంతకు మునుపు పాత దినాల్లో ఉండేటువంటి ప్రత్యక్ష గుడారం అరణ్యంలో చాలా చిన్నది. Not only in the wilderness, till the temple was constructed during the days of Solomon, almost 369 years after they entered into Canaan. It was in Shiloh, then it was brought back to Zion by David. తర్వాత మరి తర్వాత మనం చూస్తాం కదా, దాదాపుగా 369 సంవత్సరాల తర్వాత షిలోహులో ఆ మందిరం మనం చూస్తాం. దాని తర్వాత it was there in Shiloh for 369 years. 369 సంవత్సరాలు షిలోహులో ఉంటుంది. And after that David brought it to Zion. దాని తర్వాత దావీదు సియోనులోనికి దాన్ని తీసుకుని వస్తాడు. After that temple, దాని తర్వాత ఆలయం. till that time the size of tabernacle is very small. అప్పటి వరకు చూసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారము చాలా చిన్నగా ఉండేది. And later though
Solomon built the temple, its size also, its area is also very small దాని తర్వాత area. సొలొమోను కూడా దేవాలయం నిర్మించినప్పుడు అది కూడా అంత పెద్దదేం కాదు. Why we are telling that this is millennial temple? ఎందుకని ఇది 1000 ఏళ్ల పరిపాలన ఉండేటువంటి ఆలయం Because అంటున్నాం. the dimensions are very high. ఎందుచేతంటే దీని యొక్క పొడవు వెడల్పు ఎత్తు చాలా ఎక్కువగా ఉన్నాయి. Not only that, అంతేకాదు yeah, the Levites, we all know they are scattered throughout the land of Israel as per the words of Jacob in 49:7 of Genesis. ఆది కాండము 49వ అధ్యాయం 7వ వచనంలో యాకోబు చెప్పినట్లుగా లేవీలైనటువంటి వారు ప్రపంచమంతా చెదిరి ఉంటారని. Israelites. క్షమించండి, ఇశ్రాయేలీలు. Israelilo. So there, while he was blessing all the children of Jacob, ఇశ్రాయేలు పిల్లలందరినీ దీవిస్తున్నప్పుడు and he talked about Shimeon and Levi, షిమియోను లేవీల గురించి I will మాట్లాడుతూ scatter them in among the people. ప్రజల మధ్యలో నేను వాళ్ళని Do చెదరగొడతానంటాడు. you know why the Levites are not given a defined inheritance? చూడండి, లేవీలకు ఎందుకు ఖచ్చితంగా ఒక స్వాస్థ్యం అనేది ఇవ్వలేదు? Every tribe is having some inheritance. ప్రతి గోత్రం వాళ్ళకి వాళ్ళ సొంత స్వాస్థ్యం Why ఉంది. not Levites? ఎందుకని లేవీలకు ఇవ్వలేదు? Because Jacob said they will be scattered among the people. ఎందుచేతంటే యాకోబు ఏమన్నాడంటే వారు ప్రజల మధ్యలో చెదిరి ఉంటారని. Because of their sin, what they have committed at Shechem, Shimeon and Levi killing the people there. షెకెములో సిమియోను లేవీయులు వారు ఆ మనుషులను చంపినటువంటి ఆ పాపమును బట్టి So Levites are scattered. కనుక లేవీయులు చెదిరినవారు. Till today they are scattered throughout the land of Israel. నేటి వరకు కూడా చూసినప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా కూడా లేవీయులు చెదిరి ఉన్నారు. We all know in the days of Joshua, each tribe has given four cities to them. కనుక మనకు తెలుసు కదా, యెహోషువ దినాల్లో ప్రతి గోత్రానికి కూడా 4 పట్టణాలు ఇవ్వబడ్డాయి. And so they are there in those 48 cities. కనుక ఆ 48 పట్టణాల్లో వారు ఉన్నారు. But during the millennium, when the millennial temple is there, అయితే 1000 ఏళ్ల కాలములో 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ఆలయములో the difference I am telling, నేను చెప్పేటువంటి వ్యత్యాసం చూడండి. all the Levites will be there in the temple compound. ఆ లేవీయులందరూ కూడా ఆ మందిర ఆలయ ఆవరణములోనే So ఉంటారు. the first difference is size is different. మొదటిదిగా చూసినప్పుడు దాని కొలతలు వేరుగా ఉన్నాయి. And secondly, all the Levites will be there in one place. రెండోదిగా చూసినప్పుడు లేవీలందరూ ఒకే స్థలంలో ఉంటారు. And not only that, అంతేకాదు new sacrifices are introduced which are not there in the book of Leviticus. లేవియ కాండములో లేనటువంటి క్రొత్త బలులు ఇక్కడ ప్రవేశపెట్టబడ్డాయి. In the book of Leviticus, అంటే లేవియ కాండములో there are 5 sacrifices we all know. మనందరికీ తెలుసు కదా, 5 బలులు ఉన్నాయి. Burnt sacrifice, దహన బలి, meat sacrifice, తర్వాత నైవేద్య బలి, peace offering, తర్వాత సమాధానార్థ sin బలి, offering, పాప బలి, trespass offering. అపరాధ These పరిహారార్థ బలి. 5 are there. ఈ 5 ఉన్నాయి. Not more than 5 they are not there. 5 కంటే ఎక్కువగా లేవు. But in the millennial temple, అయితే 1000 ఏళ్ల ఆలయములో some more offerings are added, some more sacrifices are added. ఇంకా కొన్ని అర్పణలు లేక బలులు చేర్చబడ్డాయి. They have to offer sacrifice for the land, it is written. అక్కడ రాయబడింది ఏంటంటే వారు భూమి కొరకు కూడా అర్పించాలని, They have to offer sacrifice for the king. రాజు కొరకు బలి అర్పించాలి. So what all we are reading from 40th chapter up to 47th chapter of Ezekiel, they speaks of the new temple that is known as the millennial temple. కనుక 40వ అధ్యాయం మొదలుకొని 47వ అధ్యాయం వరకు కూడా ఎజ్కేల్లో ఏదైతే చదువుతామో అది నూతనమైనటువంటి యెరూషలేములో ఉండేటువంటి నూతన ఆలయము. Now our desire is, ఇప్పుడు మన ఆశ ఏంటంటే we must be a part of that millennium. ఆ 1000 ఏళ్ల పాలనలో మనము భాగమై We ఉండాలి. must be a part of that worship. ఆ ఆరాధనలో మనము భాగం పొందాలి. Because see, we are preparing ourselves for the eternity. After millennium, we will be entering into eternity. ఎంచేతంటే నీవు నేను మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరచుకున్న ఎంచేతంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నిత్యత్వం ఆరంభమవుతుంది. So in a symbolic way, the Lord told through Ezekiel who are going to serve him in the millennial temple. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు సాదృశ్య రూపకంగా ఆయన చెప్తా ఉన్నాడు, చిహ్న రూపకంగా అక్కడ ఆలయంలో ఎవరు ఆరాధిస్తారు ఆ 1000 ఏళ్ల కాలములో అని చూపిస్తా That is ఉన్నాడు. what we read in verse 15. ఆ విషయాన్ని మనం 15వ వచనంలో చూస్తాం. Ezekiel chapter 44 ఎహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము and verse 15. 15వ వచనం. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధి నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. So during the millennial temple period, కనుక 1000 ఏళ్ల పరిపాలనలో ఉండేటువంటి ఆలయము ఆ సమయంలో Ezekiel is telling the sons of Zadok are going to serve me. ఎహెజ్కేలు ఏం చెప్తున్నాడంటే సాదోకు సంతతి వారు నన్ను పరిచర్య The చేస్తారంట. meaning of Zadok is it is righteous or justified. సాదోకు అనేటువంటి మాటకి ఏంటంటే నీతిమంతుడు లేక నీతిమంతుడుగా తీర్చబడినవాడు. Then Ezekiel, when he is mentioning about Zadok, ఇక్కడ ఎహెజ్కేలు
సమూయేలు సాదోకును గురించి చెప్తున్నప్పుడు it is our duty to investigate who is Zadok. కనుక ఇప్పుడు ఈ సాదోకు ఎవరు అని మనం తెలుసుకోవటం మన యొక్క బాధ్యత. Many of us, we do not know much about Zadok. మనలో చాలా మందికి సాదోకు అంటే ఎవరు ఎక్కువ తెలియదు. Who is Zadok? ఎవరి సాదోకు? We know Abraham, we know Moses, we know Joshua, but Zadok is very, we do not know much about మనకి him. అబ్రహాము, మోషే, యోషువ ఇలాంటి వాళ్ళు తెలుసు కానీ సాదోకు అంటే ఆయన గురించి ఎక్కువ మనకు తెలియదు. Zadok was the high priest during the days of David. సాదోకు ఆయన దావీదు దినాల్లో ఉండే యాజకుడు. He is a very important person. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. He is almost the last high priest of the tabernacle and the first high priest of the temple. చూడండి, ఆయన దాదాపుగా Very important man. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఏం చేతంటే ప్రత్యక్ష గుడారంలో చివరి యాజకుడు, అదే రీతిగా క్రొత్త ఆలయం నిర్మించబడినటువంటి దేవాలయంలో మొదటి ప్రధాన యాజకుడు. Samuel anointed King Saul and King David as the kings. సమూయేలు చూసినప్పుడు రాజైనటువంటి సౌలును, రాజైనటువంటి దావీదును రాజులుగా అభిషేకించాడు. But when we come to Zadok, he anointed King Solomon. అయితే మనం సాదోకు విషయానికి వచ్చినప్పుడు రాజైనటువంటి సొలొమోనును What అభిషేకించాడు. a wonderful position it is. ఎలాంటి అద్భుతమైన స్థానం అది. Almost the last high priest in tabernacle ప్రత్యక్ష గుడారములో చివరి ప్రధాన యాజకుడు, and also the first high priest in the temple. అంతేకాదు దేవాలయములో కట్టబడిన దాంట్లో మొదటి ప్రధాన So యాజకుడు. the first priest is very responsible post. మొదటి యాజకుడుగా ఉండడం అనేది చాలా బాధ్యతతో కూడినటువంటి Because పని. 24 teams of priests he has to select to sing praises unto the Lord continually. ఏం చేద్దంటే ఎడతెగక ప్రభుకు స్తుతులు పాడే దాని కొరకై 24 బృందాల యాజకులను ఆయన ఏర్పాటు చేయాలి. And he is in charge of the whole temple. ఆయన ఆలయానికి అంతటికి కూడా ఆయన చూసుకునేటువంటి యాజమాన్యం If చూసుకునేవాడు. anything goes wrong, he will be made responsible. అక్కడ ఏ తప్పిదం జరిగినా కూడా ఈయన్నే బాధ్యుడిగా ఎంచుతారు. So during the days of David and Solomon, he was the high priest. కనుక దావీదు సొలొమోను దినాల్లో మనం చూసినప్పుడు ఆయన ప్రధాన యాజకుడు. If you see this high priestly line also, ఈ ప్రధాన యాజకుడి యొక్క అంశం అవన్నీ మనం we all చూసినప్పుడు know all the Levites are not priests. మనందరికీ తెలుసు కదా, ఈ లేవీలైనటువంటి వారందరూ యాజకులు కాదు. All the priests are Levites, but all Levites are not priests. గమనించండి, యాజకులైన వాళ్ళందరూ లేవీలే కానీ లేవీలైన వాళ్ళందరూ యాజకులు కాదు. Only from the family of Aaron they are known as priests. అహరోను కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే యాజకులు అంటారు. In the book of in the tribe of Levi, many are there. Miriam is there, Moses is there. They are not priests. చూడండి, లేవీ గోత్రంలో మనం చూసినప్పుడు చాలా మంది ఉంటారు. మోషే కుటుంబం ఉంది, మిరియాం కుటుంబం ఉన్నారు, వాళ్ళందరూ యాజకులు కాదు. But Aaron's family, అయితే అహరోను కుటుంబం and వారే. we all know for Aaron, I am going to a little bit detail in the history. కనుక చరిత్రలో కొంత వివరంగా వెళ్తున్నాను. అహరోను గురించి మనకు తెలుసు. However, I will leave you on time only. అయినా సమయానికి విడిచిపెడతాను. So you need not look into your watches. కనుక మీ వాచులు చూసుకోవాల్సిన పని Four లేదు. sons were there. Four sons were there for to Aaron. అహరోనుకి 4 కుమారులు ఉన్నారు. Nadab and Abihu, నాదాబ్, అబీహులు, Eleazar and Ithamar. ఎలియెజరు, ఇతామారు. We all know Nadab and Abihu died because they offered the strange fire in the tabernacle. మనందరికి తెలుసు కదా, ప్రత్యక్ష గుడారంలో అగ్ని అర్పించిన కారణం చేత నాదాబ్, అబీహులు చనిపోయారు. Now God has chosen Eleazar. ఇప్పుడు దేవుడు ఎలియెజర్ని ఏర్పరచుకున్నాడు. Eleazar became the high priest after Aaron. అహరోను తర్వాత ఎలియెజరు ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడు. And that is if you come from Levi, లేవి నుంచి మనం వస్తే Levi son is Kohath, లేవి కుమారుడు కోహతు, Kohath son is Amram, కోహతు కుమారుడు అమరాము, Amram son is Aaron, అమరాం కుమారుడు అహరోను, Aaron's son is అహరోను Eleazar. కుమారుడు ఎలియెజరు. And after Eleazar, ఎలియెజరు తర్వాత his son became the high priest, that is Phinehas. ఆయన కుమారుడు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఆయన పేరు ఫినిహాస్. Something went wrong during the days of Phinehas. ఫినిహాస్ దినాల్లో ఏదో తప్పు జరిగింది. Details are not much known, ఏంటి వివరాలు తెలియదు. but God has shifted the high priestly ministry from Eleazar line to Ithamar line. దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజక పరిచర్య అనేటువంటిది ఎలియేజర్ యొక్క చూడండి ఆ యొక్క కుటుంబంలో నుండి ఇతామారు కుటుంబానికి మార్చాడు. Especially young people, you have to search all these things. ప్రత్యేకంగా యవనస్తులైన వాళ్ళు మీరు వీటన్నిటిని కూడా వెతికి In తెలుసుకోవాలి. your coaching centers, keep it one of your subjects. మీ కోచింగ్ సెంటర్ లో ఇది ఒక అంశంగా పెట్టుకోవాలి. So dig deep into the word of God. దేవుని వాక్యం లోతుగా తవ్వి చూడాలి. God has shifted the high priestly ministry from Eleazar line to Ithamar line. దేవుడు ఏం చేశాడంటే ఎలియేజర్ కుటుంబంలో నుంచి ప్రధాన యాజక పరిచర్య తీసి ఇతామారు కుటుంబానికి బదిలీ చేశాడు. And in Ithamar line,
Eli came. ఈ ఇతామారు యొక్క కుటుంబంలో నుండి ఏలి వచ్చాడు. And later what has happened? దాని తర్వాత ఏం జరిగింది? During the days of David and Solomon, దావీదు సొలొమోను దినాల్లో Abiathar was the high priest. అబియాతారు ఆయన ప్రధాన యాజకుడు. But what he has done? అయితే ఆయన ఏం చేశాడు? He has sided Adonijah when Adonijah rebelled against Solomon. అదోనియా ఆయన ఎప్పుడైతే సొలొమోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడో అదోనియాతో పాటు అబియాతారు కూడా ఆ కుట్రలో చేరాడు. Adonijah declared himself as the king. అదోనియా రాజుగా తను He is ప్రకటించుకున్నాడు. the brother of Solomon. సొలొమోను యొక్క సహోదరుడు ఆయన. And Abiathar went on the side of this Adonijah. ఆ సమయంలో అబియాతారు అదోనియా పక్షాన ఆయన వెళ్తాడు. Then God has removed that particular line from Ithamar, once again brought to Eleazar. కనుక దేవుడు ఆ సమయంలో ఆ ఇతామారు యొక్క కుటుంబంలో నుంచి మరలా తీసేసి తిరిగి మరలా ఎలియేజర్ కుటుంబంలోనికి ఆ గోత్ర యాజకత్వాన్ని And తీసుకొచ్చాడు. in that Eleazar line, Zadok comes after some 6 to 7 generations. ఆ యొక్క ఎలియేజర్ యొక్క కుటుంబంలో నుండే దాదాపు 6 నుంచి 7 చూడండి తరాల తర్వాత ఈయన వచ్చారు. So why God has chosen Zadok? That is the important question for us. ఇప్పుడు మనకు చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకని సాదోకును ఏర్పరచుకున్నాడు? There are so many high priests are there. There are so many Levites are there. Great people are there. Why God is telling only the sons of Zadok will serve me in the millennial temple? కనుక అనేక మంది లేవీలైనటువంటి వారు ఉన్నారు, గొప్ప యాజకులైన వారు ఉన్నారు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నా కూడా ఎందుకని కేవలం సాదోకు సంతతి వారు నన్ను సేవిస్తారు 1000 పాలన అంటాడు. So much filtering, so much sieving in this selection has gone. కనుక ఈ రీతిగా ఏర్పరచుకునేటువంటి విషయంలో దేవుడు చాలా జల్లెడ పెట్టాడు, చాలా మందిని తీసివేసి కొద్ది మందిని ఏర్పాటు చేశాడు. Why only Zadok? ఎందుకని సాదోకు? Why only the sons of Zadok he is mentioning? ఎందుకని సాదోకు కుమారులే అంటాడు? Not that Zadok will be there on that day again. అంటే అదే నాన్న సాదోకు మరలా ఉంటాడని కాదు. But we have to see what are the qualities of Zadok. అయితే సాదోకులో ఉండేటువంటి లక్షణాలు ఏంటో మనం And చూడాలి. are we having those qualities? ఆ లక్షణాలు మనలో ఉన్నావా? If you and I want to be in the millennial temple in the very important position of serving the Lord, మనము నీవు నేను కూడా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే ఆలయములో ప్రభును సేవించే ప్రాముఖ్యమైనటువంటి పనిలో ఉండాలంటే, because in the millennial temple there are no Jews, no Gentiles, church of God. ఏం చేద్దంటే ఆ 1000 ఏళ్ల పాలన మనం చూసినప్పుడు యూదులని కానీ అనిజనులు కానీ ఉండదు, కానీ సంఘము క్రీస్తు సంఘం ఉంటుంది. So these are the three groups in the whole world today as we read in 1 Corinthians. మొదటి కొరింథీలో మనం చదువుతాం కదా, ప్రపంచం అంతట్లో కూడా నేటి దినాన 3 గుంపులు ఉన్నారు. Jews, యూదులు, Gentiles. అనిజనులు. Third is church of God, mixture of Jews and Gentiles. మూడవదిగా దేవుని సంఘము అనిజనులు యూదుల యొక్క మిశ్రమం. Why God has chosen, why God is telling Zadok's family will serve me? ఎందుకని దేవుడు సాదోకు కుటుంబం వారు నన్ను సేవిస్తారు అంటాడు? The reason is, కారణం ఏంటంటే, one of the reasons, కారణాల్లో ఒకటి, because we are having very little time. కొద్ది సమయం మనకుంది కాబట్టి In 1 Samuel, మొదటి సమయంలో, 2 Samuel, క్షమించండి, 2వ సమయంలో 15th chapter, 15వ అధ్యాయం, when Absalom rebelled against his own father David, ఎప్పుడైతే అబ్షలోము తన సొంత తండ్రి అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబడినప్పుడు and Zadok followed David. సాదోకు దావీదును వెంబడించాడు. In 2 Samuel 15th chapter, 2 సమూయేలు 15వ అధ్యాయంలో and in verse 24, 24వ వచనంలో, better to read up to 29, but 24 and 25 only we will read. Later you can read. తర్వాత మీరు చదువుకోవచ్చు 29 వరకు. అయితే ఇప్పుడు 24, 25 వచనాలు మాత్రమే చదువుతాం. 2 Samuel 15th chapter, 2 సమూయేలు 15వ అధ్యాయం, and 24 and 25. 24, 25. సాదోకును లేవీలందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందినడలా ఆయన నన్ను తిరిగి రప్పించి. What is written here? ఇక్కడేం రాయబడింది? When the fight is going on, ఇక్కడ actually fighting is not there. నిజానికి అక్కడ యుద్ధం జరగట్లేదు. Absalom rebelled against David and David is going away. అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబడ్డాడు, దావీదు వెళ్ళిపోతున్నాడు. And David is going to the place called Mahanaim. దావీదు మహనీయం అనే స్థలానికి వెళ్తున్నాడు, crossing that Jabbok. ఈ యబ్బోకు రేవు దాటి. And so while he was going, ఆయన అలా వెళ్తున్నప్పుడు few people followed David. కొందరు దావీదును వెంబడించారు. With Absalom, అబ్షలోముతో people like Ahithophel were there, అహీతోఫెల్ లాంటి వాళ్ళు ఉన్నారు. and they have given the wrong counsel to Absalom, అబ్షలోముకి తప్పు ఆలోచన చెప్పారు, because of their personal enmity with David. దావీదుతో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషము బట్టి. Though Ahithophel is in the cabinet of David, అహీతోఫెలు దావీదు యొక్క
మంత్రి వర్గంలో ఉన్నా కూడా, but he is almost looking David as his enemy అయితే ఆయన దాదాపుగా దావీదును తన శత్రువుగా for భావించుకున్నాడు. personal reasons. వ్యక్తిగత కారణాలను బట్టి Many times we have seen it. చాలాసార్లు మనం చూసాం. Because Bathsheba is the granddaughter of Ahithophel. ఎంచేతంటే బత్షెబ అహీతోఫెలు యొక్క మనవరాలు. Ahithophel's son is Eliam, అహీతోఫెలు యొక్క కుమారుడు ఏలియాము, and Eliam's daughter is Bathsheba. ఏలియాము కుమార్తె బత్షెబ. So why Ahithophel? Their house is just adjacent to the house of David. కనుక వారి యొక్క ఇల్లు దావీదు యొక్క ఇంటిని ఆనుకొని ఉండింది. How can we say? ఎలా చెప్పొచ్చు? Because when David saw, he could see Bathsheba. ఎంచేతంటే దావీదు చూచినప్పుడు బత్షెబ తనకు కనబడింది. If it is the house is after 5 houses, she cannot be seen. కనుక 5 ఇల్లు తర్వాత ఉంటే కనబడి So ఉండేది కాదు. next house. తర్వాత ఇల్లే. So in other words, very close to David. అంటే వేరే మాటలు చెప్పాలంటే దావీదుకు చాలా సమీపంగా To ఉన్నారు. get a plot beside king's house is very difficult. రాజు ఇంటి పక్కనే ఒక ప్లాట్ పొందాలంటే చాలా కష్టం. So they are staying there. కనుక వాళ్ళు అక్కడ ఉన్నారు. Ahithophel is a counselor to David. అహీతోఫెలు దావీదుకు ఆలోచనకర్త. And his son is one of the 37 warriors with David. తర్వాత ఆయన కుమారుడేమో దావీదు 37 బలాఢ్యుల్లో ఒకడు. Bathsheba, బత్షెబ she is the granddaughter of Ahithophel. ఈ అహీతోఫెలు యొక్క మనవరాలు. Why Ahithophel is angry? ఎందుకు అహీతోఫెలు కోపము? Because David committed sin with Bathsheba. ఎందుకంటే దావీదు బత్షెబతో పాపం చేశాడు. And David got Bathsheba's husband killed. అంతేకాదు బత్షెబ యొక్క భర్తను చంపించాడు దావీదు. Ahithophel knew all these things. అహీతోఫెలుకి ఇవన్నీ తెలుసు. That's why he sided Absalom. అందుకనే అబ్షలోం పక్షాన He చేరాడు. encouraged Absalom to kill David. అబ్షలోంని ప్రోత్సాహపరిచి దావీదుని చంపాలని చూశాడు. Okay, that is a different story again. అయితే అది వేరే సంగతి అనుకోండి. So when Absalom rebelled against David, ఎప్పుడైతే అబ్షలోము దావీదుకి వ్యతిరేకంగా some తిరుగుబడ్డాడో, people supported Absalom, కొందరు ఏం చేశారంటే అబ్షలోం పక్షాన ఉండినారు. and very silently and prayerfully David was leaving the palace. ఎంతో మౌనంగా ప్రార్థనా పూర్వకంగా దావీదు ఆ రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. At the time few people followed David, like people like Hushai and others. ఆ సమయంలో కొందరు దావీదును వెంబడించారు, హూషై ఇలాంటి వాళ్ళు. And Zadok was also there. ఆ సమయంలో సాదోకుడు All ఉన్నాడు. others are there to fight the battle. మిగతా వారందరూ కూడా యుద్ధం చేయడానికి ఉన్నారు. But when we see Zadok and his family, అయితే సాదోకు తన కుటుంబాన్ని చూసినప్పుడు they are more concerned about the ark of the Lord. వారు దేవుని మందస్సాన్ని గురించి వాళ్ళు ఎక్కువ శ్రద్ధ కలిగి They ఉన్నారు. are more concerned about the temple and the of course in those days temple is not there during the days of David. చూడండి, వాళ్ళకి ఎక్కువ శ్రద్ధ దావీదు దినాల్లో మరి ఆలయం లేదు, కానీ Tabernacle is there. ప్రత్యక్ష గుడారం There ఉండింది, is a small tent is there. ఒక చిన్న గుడారం When ఉండింది. everybody is going with some luggage and all these things, when David is going barefooted, Zadok and others, they are much concerned about the ark of the Lord. మిగతా వారందరూ కూడా వారి యొక్క సామాగ్రి వస్తువులు తీసుకెళ్తున్నారు. దావీదేమో కాళ్ళని నడకన అలాగనే చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. అయితే సాదోకు తనతున్న వారు ఆ గుడారాన్ని గురించి, దేవుని మందస్సాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉన్నారు. That God has noted. ఆ విషయాన్ని దేవుడు గమనించాడు. There is one family. ఒక కుటుంబం ఉంది. They are thinking of my presence and my glory. నా సన్నిధిని గురించి, నా మహిమను గురించి వాళ్ళు The ఆలోచిస్తున్నారు. ark of the Lord speaks of so many things. దేవుని మందస్సం అంటే చాలా సంగతుల గురించి మాట్లాడుతుంది. Yes, they are concerned about that. దాని విషయమే వారు పట్టింపు The కలిగి ఉన్నారు. ark of the Lord speaks of the presence of God. దేవుని యొక్క మందస్సము దైవ సన్నిధిని గురించి Because మాట్లాడుతుంది. when the ark is kept there, yes, the glory of the Lord came down. ఏంటంటే మందస్సం అక్కడ ఉంచబడినప్పుడు దేవుని మహిమ దిగి They are వచ్చింది. more careful about the presence of God with them. వారితో కూడా దేవుని సన్నిధి ఉండాలనే దాని గురించి ఎక్కువ శ్రద్ధ ఉండింది Not వారికి. only that. అంతేకాదు, Yeah, when the child is born to that Eli's daughter-in-law, ఎప్పుడైతే ఏలీ యొక్క మా కోడలకి బిడ్డ జన్మించాడు, and she heard that the ark is cut, ఆమె ఏం వినిందంటే మందస్సం పట్టబడిందని. and immediately she said, వెంటనే ఏమనిందంటే glory departed. మహిమ What does వెడిలిపోయింది. it mean? దాని అర్థం ఏంటి? Ark speaks of the glory of God. మందస్సము దేవుని మహిమను గురించి మాట్లాడుతుంది. Ark gone means glory gone. మందస్సము వెళ్ళిపోయింది అంటే మహిమ The వెళ్ళిపోయింది. ark of God speaks of the presence of God. దేవుని యొక్క చూడండి, మందస్సం అనేది దేవుని సన్నిధి గురించి Though we are మాట్లాడుతుంది. going away, though we are 100 people or 200 people, that is not important. The presence of God is important. That is the concern of Zadok. చూడండి, ఇక్కడ మనం అందరం వెళ్తున్నా, 200 మంది 300 మంది ఉన్నా కూడా పెద్ద సంగతి ఏం కాదు, కానీ దేవుని సన్నిధి మందస్సం అంతా కూడా ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యము. అది సాదోకు దాని మీద పట్టింపు And నిలిపాడు. they have given more importance to the glory of God. వారు దేవుని యొక్క మహిమకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. Whatever we do in our life, మన జీవితాల్లో మనం ఏం చేసినా కూడా, whatever we do, మనం ఏం చేసినా కూడా, maybe in your college or in your office, wherever you are, బహుశా in your own house, మీరు కళాశాలలో ఉన్నా కూడా, ఆఫీస్లో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, whatever you are doing, మీరు ఏం the చేస్తున్నప్పటికీ first question you have to ask is, does it bring glory to God? మీరు మొదటి ప్రశ్న ఏం వేసుకోవాలంటే దేవునికి మహిమ తెస్తుందా?
what I am doing, will it bring glory to God? నేను చేసే ఈ పని దేవునికి మహిమ తీసుకుని If it is వస్తుందా? not bringing glory to God, ఒకవేళ ఇది దేవునికి మహిమ తెచ్చేది కాకపోతే you need not do however good it may be, because it is not bringing glory to God. అది ఎంత మంచి సంగతిగా కనబడుతున్నా కూడా దేవునికి మహిమ తీసుకురాదు గనక నువ్వు దాన్ని చేయాల్సిన పని లేదు. I met one or two people who put videos against us in the YouTube. కనుక ఒకరిద్దరు నేను కలిశాను, వారు మాకు వ్యతిరేకంగా యూట్యూబ్ లో వీడియోలు పెట్టారు. Very with smile I met them. చాలా చిరునవ్వుతో నేను వాళ్ళని Only కలిసాను. one thing I asked, ఒకటే సంగతి అడిగాను, what you have done, does it bring glory to God? నువ్వు చేసింది దేవునికి మహిమ తెస్తుందా? Simple answer, it is not a difficult question to answer. పెద్ద కష్టమైనటువంటి ప్రశ్న ఏం కాదు, సామాన్యమైనటువంటి ప్రశ్న. When it is not bringing glory to God, why you are doing it? దేవునికి మహిమ తీసుకొని రానప్పుడు ఎందుకు చేస్తున్నారు? Can't I put 100 videos? నేను కావాలంటే 100 వీడియోలు I పెట్టుకోవాలి. am here for 42 years in the ministry. పరిచర్యలో ఇక్కడ 42 సంవత్సరాలుగా ఉన్నాను. But that will not bring glory to God. అయితే దేవునికి మహిమ తీసుకురాదు. You and I, we are not worried about this 20, 30, 50, at the most 100 years of life. కనుక నీవు నేను 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎక్కువ అంటే 100 సంవత్సరాలు ఈ జీవితాన్ని గురించి మన శ్రద్ధ కాదు. We are more concerned about the future glory. మనము రాబోతున్నటువంటి మహిమ గురించి మనకి ఎక్కువ What you are పట్టింపు. going to be in the millennial temple. ఆ 1000 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి ఆలయములో మనం ఏమై ఉంటామని, That is very important. అది చాలా ప్రాముఖ్యం. When we compare that 1000 years reign, what is this 70 years, 60 years with all ailments, sugar, BP and all? కనుక 1000 ఏళ్ల పరిపాలనతో ఒకసారి మనం ఈ సంవత్సరాల్ని 60-70 సంవత్సరాల్ని పోలిస్తే, ఈ షుగరు బీపీలతో పాటు పోలిస్తే ఏమాత్రం వినదగింది కాదు. Even after that, the eternity. దాని తర్వాత చూసినప్పుడు ఇంకా నిత్యత్వం, What you are going to be in New Jerusalem. నూతన యెరూషలేములో నువ్వు ఏమై ఉంటావని. Oh, brothers and sisters. కనుక సహోదరి Our సోదరులారా, eyes must be on that. మన కళ్ళు దాని మీద ఉండాలి. Your eyes and my eyes must be on the glory of God. నీ కన్నులు నా కన్నులు దేవుని మహిమ మీద ఉండాలి. God's presence. దేవుని సన్నిధి, God's glory. దేవుని మహిమ. And another thing, another name of that ark is, తర్వాత ఆ మందసానికి ఉండేటువంటి మరొక పేరు it ఏంటంటే is the ark of testimony. అది సాక్ష్యపు That మందసం. speaks of testimony. సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నది. What all we are doing, is it promoting the testimony of God or it is degrading the testimony of God? మనం ఏదైతే చేస్తా ఉన్నాం అదంతా కూడా దేవుని యొక్క సాక్ష్యాన్ని పెంచేదిగా ఉందా లేక సాక్ష్యాన్ని పాడు చేసేదిగా It ఉందా? speaks of faith. కానీ అది విశ్వాసాన్ని గురించి Why? మాట్లాడుతుంది. ఎందుకని? Hophni Phinehas thought. హోఫ్నే ఫినెహాసులు అనుకున్నారు, What they thought, the children of Eli? ఆ ఏలీ కుమారులు వాళ్ళు ఏమనుకున్నారు? If we take this to the battlefield, we will win. That speaks of their faith. కనుక ఈ మందసాన్ని గాని యుద్ధ భూమికి తీసుకెళ్తే మేము గెలుస్తాం, అది వారి విశ్వాసం. So like this, the ark speaks of so many things. ఈ రీతిగా ఈ మందసము చాలా సంగతుల The గురించి presence మాట్లాడుతుంది. of God, దైవ the సన్నిధి, glory of God, దేవుని మహిమ, the testimony of God, దేవుని సాక్ష్యం, the faith in that living God. జీవంగల దేవుని యందు విశ్వాసము. Brothers and sisters, సోదరి in సోదరులారా, this limited life, are we concerned about those things? కనుక ఈ కొద్ది సంవత్సరాల ఈ జీవితంలో వీటిని గురించి మనం పట్టి శ్రద్ధ ఉందా మనకి? Some other people are there with David. కొందరు దావీదుతో ఉన్నారు, మిగతా Some వారు కూడా. people may be bringing blankets, we do not know. కొంతమంది బ్లాంకెట్లు తెస్తున్నారు Some తెలియదు, people may be bringing some food material. కొందరేమో ఆహారం అవన్నీ తెస్తున్నారు. But these people, they are bringing the ark of the Lord. అయితే వీరు దేవుని మందసాన్ని God మోసుకెళ్తున్నారు. is seeing all that group. దేవుడు ఆ గుంపంతటిని A చూస్తున్నాడు. few people, they are concerned about my glory. కొందరు ఇక్కడ నా మహిమ గురించి They వాళ్ళకి శ్రద్ధ wanted ఉంది. my presence among them. వారికి వారి మధ్యలో నా సన్నిధి They కోరుతున్నారు, wanted the testimony. ఆ సాక్ష్యాన్ని కోరుతున్నారు. Told Ezekiel, ఎజెకియెలుతో చెప్పాడు, write that. ఆ విషయం రాయండి. The Zadok's sons, they are going to serve me. సాదోకు కుమారులు వారు నన్ను సేవిస్తారు. Today so many things are happening in our midst. ఈ దినాల్లో మన మధ్యలో చాలా సంగతులు జరుగుతున్నాయి. In our families. మన కుటుంబాల్లో Are you concerned about the presence and glory of God? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ గురించి పట్టింపు ఉందా? That is what the sons of Zadok and Zadok did. సాదోకు కుమారులు సాదోకు చేసిన సంగతులు అదే. And when you are concerned about the glory of God, దేవుని మహిమను గురించి ఎప్పుడైతే నీకు శ్రద్ధ when you are ఉంటుందో, questioning yourself before doing anything, yes, does it bring glory to God? మరి నువ్వు ఏదైనా పని చేసేదానికి మునుపుగా ఇది దేవునికి మహిమ తీసుకుని వస్తుందా రాదనేటువంటి ప్రశ్న When you వేసుకుంటున్నావా? are having that concern, అలాంటి శ్రద్ధ నీకుంటే you need not spend much of your energy. నీ బలాన్ని లేక శక్తిని ఎక్కువగా ఉపయోగించాల్సిన పని లేదు. That's why in 17 to 19, I'm going to close quickly. త్వరగా ముగిస్తాను. 17 to 19. 17 నుంచి 19 వచనాల్లో And there, అక్కడ మనం చూస్తాం what ఏంటంటే, is written there? అక్కడ ఏం రాయబడింది? Ah, వారు about their garments it is written. వారి యొక్క వస్త్రాల గురించి రాయబడింది. And there should not be any sweat in 18. 18వ వచనంలో చూస్తాం ఏంటంటే, చెమట పుట్టించదు ఏదైనా వారు ధరింపకూడదు. Why the sweat will come? ఎందుకు చెమట వస్తుంది?
ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? మా ఇజ్రాయెల్కి అయితే బీపీ తక్కువై పడిపోయినప్పుడు వస్తుంది. నాకు కూడా. బట్ ఇన్ జనరల్ వెన్ వీ వర్క్ ఎ లాట్ దట్ స్వెట్ విల్ కమ్. మామూలుగా ఎందుకు చెమట వస్తుందంటే ఎక్కువ పని చేసినప్పుడు వస్తుంది. సో ద స్వెట్ స్పీక్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ లేబర్. కనుక చెమట మన యొక్క మానవ ప్రయాసను గురించి మాట్లాడుతుంది. అండ్ హియర్ వాట్ ఈస్ రిటెన్? ఇక్కడ ఏం రాయబడింది? దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ స్వెట్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చెమట పుట్టించింది ఏది వారు ధరించరు. సో వెన్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్, కనుక ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని మహిమను గురించి, దేవుని సాక్ష్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు then your efforts need not be so much. నీ ప్రయాసము నువ్వు చేసేటువంటి శక్తి ఎక్కువగా పెట్టాల్సిన పని God లేదు. will be there. దేవుడు ఉంటాడు. God will fight our battles. దేవుడు మన యుద్ధాలు చేస్తాడు. God will be with you. దేవుడు నీతో ఉంటాడు. God will be doing our job. దేవుడు మన పనులు చేస్తాడు. Oh, we may be just putting our hands 1%, 99% he will do. 1% మాత్రమే మనం చేస్తాం కానీ 99% దేవుడే చేస్తాడు. So human efforts are not that much needed. కనుక మానవ సహాయం లేక ప్రయాసం అంత అవసరం లేదని. When God is there, God's presence is there. ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, దేవుని సన్నిధి When you ఉంటుందో, are thinking of God's glory, ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను గురించి నువ్వు your ఆలోచిస్తావో, planning and your scheming and your thinking is not that much important. He will give the right idea. కనుక నీవు ఆలోచన చేసేది, నీ ప్రణాళికలు వేసేది అంత ప్రాముఖ్యం కాదు. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. Oh brothers and sisters, కనుక సోదరి సోదరులారా, so sons of Zadok, సాదోకు కుమారుడు, those people who are concerned about these things. ఈ సంగతుల గురించి పట్టింపు కలిగిన వారు. Before I close, ముగించేదాని మునుపు we are coming regularly to the house of God. దేవుని ఇంటికి క్రమంగా వస్తున్నాం మనం. What is our concern? మన పట్టింపు ఏంటి? Is it the glory of God? దేవుని మహిమన? Whatever we are doing, whatever we are talking, can we say that it brings glory? మనం ఏదైతే చేస్తా ఉన్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దేవునికి మహిమ తీసుకుని వస్తుందని చెప్పగలమా? I am worried about the testimony of God. దేవుని సాక్ష్యాన్ని గురించి నాకు చింత ఉందని. Then God అలాంటప్పుడు will say, you belongs to the group of Zadok. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు సాదోకు గుంపుకు There చెందినవాడు. may be 100 parties in this world. ఈ లోకంలో 100 గుంపులు ఉండొచ్చు పార్టీలో. You need not bother, though in no gumpu your name is not there. ఏ గుంపులో నీ పేరు లేకపోయినా పట్టించుకోవాల్సిన పని లేదు. But there in heaven, అయితే అక్కడ during the పరలోకం, millennium, ఆ 1000 కాలంలో, yeah, when you are concerned about the glory and your faith and the presence and the testimony of God, ఎప్పుడైతే దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని యొక్క సాక్ష్యము, విశ్వాసము, వీటిని గురించి ఎప్పుడైతే నీకు పట్టింపు ఉంటుందో, they will serve me in the millennium. అలాంటి వారు 1000 కాలంలో నన్ను సేవిస్తారంటాడు దేవుడు. So at least from now onwards, కనుక కనీసం ఇప్పటి నుండి అయినా whatever we are doing, మనం ఏదైతే let చేస్తున్నామో us think of Him. ఆయన గురించి I ఆలోచిస్తాం. may go away today or tomorrow, you may go away, nobody knows. కనుక ఈ రోజు రేపు నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు, ఎవరికి తెలియదు. But when we think of the glory of God, అయితే దేవుని మహిమను గురించి ఆలోచిస్తాం. glorious millennium you can enjoy and also glorious eternity. మహిమ కలిగినటువంటి 1000 కాలము, అంతేకాదు మహిమ గల నిత్యత్వాన్ని మనం అనుభవిస్తాం. So may God help you and me to think of that and to think in those lines. కనుక ఈ విషయంలో, ఈ విధానంలో ఆలోచించడానికి కొరకే ప్రభు మనకు సాయం చేయను. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.